సార్ అలాగే చాలా మంది పేషెంట్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ తోని మీ ముందుకు వస్తుంటారు. అవును. మీ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ తో వస్తుంటారు? ఓకే మా సో బ్రెయిన్ స్ట్రోక్ సాధారణంగా అందరికి తెలిసింది ఏంటంటే పక్షవాతం అంటే ఒక సైడ్ చెయ్యి కాలు పనిచేయదు. సార్. అది మాత్రం చాలా మందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ TIAs అంటారు. ఓకే. అంటే పక్షవాతం రావాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ జస్ట్ తిమ్మిరిలాగా రావచ్చు, ఒక సైడ్ చేయి కాలు వీక్నెస్ రావచ్చు, కొన్నిసార్లు కొందరికి నొప్పి రావచ్చు. సో ఇలా కూడా TIAs వస్తాయి. TIAs ఎప్పుడైతే వస్తాయో మనం అప్పుడే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే పక్షవాతం రాకుండా పోతుంది. ఓకే. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో పక్షవాతంలో డెఫినెట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే రైట్ సైడ్ లో ప్రాబ్లం ఉంటుందో లెఫ్ట్ సైడ్ పనిచేయదు, లెఫ్ట్ అయితే రైట్ సైడ్ పనిచేయదు 90% ఆఫ్ టైమ్స్. కానీ ప్రతిసారి కాలు చేయి పడిపోవాలని అవసరం లేదు. కొన్నిసార్లు జస్ట్ తిమ్మిరి, కొందరు తిమ్మిరి వస్తుంది, కొందరు జస్ట్ వీక్నెస్ అనిపిస్తుంది అండ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో పెయిన్ కూడా ఉంటుంది, కొందరు పెయిన్ ఉంటుంది, మెయిన్లీ తిమ్మిరి వీక్నెస్ వచ్చి తిమ్మిరి వచ్చి నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోగానే వాళ్ళు నాకేం కాలేదు కదా అని దానిలో ఉంటారు. ఓకే. సో పక్షవాతం అంటే ఒక సైడ్ కాలు చేయి నొప్పి రావడం అనేది ఉండదు, ప్రతిసారి ఎలాగే ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు TIA అని ఉంటుంది, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్. అందులో జస్ట్ ఒక్క సైడ్ తిమ్మిరి లాగా వస్తుంది, కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో నార్మల్ అయిపోయింది కదా అని పేషెంట్ నాకేం కాలేదు కదా అని భ్రమలు ఉంటుంది. తర్వాత అది మళ్ళీ స్ట్రోక్ లాగా రావచ్చు. సో మనం TIA ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం జాగ్రత్త పడితే పక్షవాతం రాకుండా చేసుకోవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎర్లీగా డయాగ్నోసిస్. సో పక్షవాతంలో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద థింగ్. తొందరగా తెలుసుకొని అది ఏం జరిగింది అనేది నరాలకు సంబంధించి అయితే. సో ఈవెన్ తిమ్మిరి వచ్చిందంటే మనం మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, జస్ట్ తిమ్మిరి వచ్చింది కానీ అది పక్షవాతం కావచ్చు. సో వీ హావ్ టు బి కేర్ఫుల్. అలా సో ముందే జాగ్రత్త పడితే సరిపోతుంది. సార్ అలాగే చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతుంటారు కదా. సో అంత ఈజీగా తగ్గరు, వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా కూడా ఈజీగా తగ్గడం అనేది ఉండదు. వెయిట్ లాస్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. సో ఈ కేసులో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను BP షుగర్ ఉంది, తర్వాత వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో తను ఎలాంటి డైట్ గానీ ఎలాంటి ట్రీట్మెంట్ గానీ తీసుకోవాల్సి వస్తుంది? యాక్చువల్లీ వెయిట్ అనేది చాలా అందరూ హెవీ ఉంటున్నారు ఈ మధ్యలో. మీరు చుట్టూ చూడండి, అందరూ లావుగానే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో 100 kgs. నౌ ఐఎమ్ 73, 74. సో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చాలా చూసాను. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. కీటో డైట్ ట్రై చేశాను, లో కార్బ్ డైట్ అంటారు దాన్ని. నేను అట్కిన్స్ డైట్ ట్రై చేశాను. ఫైనలీ ఐఎమ్ ఆన్ కార్నివోర్ డైట్. ఇది నాకు పని చేసేది. సో దీనికి నేను చెక్ చేసుకున్నాను, అంటే నా బ్లడ్ ఏంటి, వాట్ ఆర్ మై బ్లడ్ ప్యానెల్ ఎట్లుంది, కొలెస్ట్రాల్ ఎట్లుంది, హౌ ఆర్ మై షుగర్స్, టైం టు టైం చెక్ చేసుకుని. ఇన్ఫాక్ట్ మనం ప్రాపర్ గా ప్లాన్ చేస్తే 6 months లో ఎవరైనా నార్మల్ కావచ్చు. 3 to 6 months లో. నాకు 6 months టైం పట్టింది, బికాస్ నాకు అప్పుడు తెలియదు కాబట్టి. ప్రాపర్ గా వర్కప్ చేస్తే 3 months లో సగం కావచ్చు ఒక మనిషి. BP షుగర్ అన్ని పోవచ్చు. సో దానికి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా బ్లడ్ ఎట్లుంది, సిచ్యువేషన్ ఏంటి, ఏం తింటున్నారు, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అవన్నీ తెలుసుకుని, లైఫ్ స్టైల్ తెలుసుకుని కొన్ని మార్పులు వెరీ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. కీళ్ళ నొప్పులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు సన్ఫ్లవర్ నూనె బానేసి నెయ్యి తిన్నారనుకోండి, నొప్పులు తగ్గుతాయి. 90% తగ్గుతుంది. అయినా తగ్గలేదంటే కీళ్ళ నొప్పులు, దెన్ సంథింగ్ వీ హ్యావ్ టు సీ. సో ఇలా డైట్ లో కూడా మనం కొన్ని మార్పులు తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ కాజ్ మనిషి లావు ఉండడానికి. మనం ఫ్యాట్, ప్రోటీన్ అనుకుంటాం, కొవ్వు తింటే, నేను నెయ్యి తింటే లావు అయితే మన భ్రమలో ఉన్నాం మనం. కానీ అలా కాదు. మనం ఎంత నెయ్యి తిన్నా మన బైల్ యాసిడ్స్ ఉంటాయి, అవి ఎంత అయితే రిలీజ్ అవుతాయో, లివర్ లో బైల్ యాసిడ్ ఉంటుంది, అదే ఫ్యాట్ ని డైజెస్ట్ చేస్తుంది. చేసేదంతా చేసేసి మిగతా ఫ్యాట్ అంతా కింద నుంచి వెళ్ళిపోతుంది. కానీ షుగర్ అలా కాదు. మీరు షుగర్ తీసుకున్నారా, అదంతా ఇన్సులిన్ పెరుగుతుంది. సో బేసికలీ ఇన్సులిన్ వల్ల ఇవన్నీ డిజార్డర్స్. లావ్ అవుతున్నామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినట్టు. ఇన్సులిన్ అంటే మన ప్యాంక్రియాస్ క్లోమంలో తోకలో బీటా ఐలెట్ సెల్స్ అని ఉంటాయి, అవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. దాని పని ఏంటి, ఎప్పుడైతే మనం తింటామో షుగర్, గ్లూకోజ్ ఏది తిన్నా ఇన్సులిన్ వెళ్ళి దాన్ని ఫ్యాట్ లా అబ్జర్వ్ చేస్తుంది, ఫ్లాట్ గా మార్చేస్తుంది. సో ఇన్సులిన్ ఇలా ఎక్కువ గ్లూకోజ్ తినడం వల్ల, ఎక్కువ షుగర్స్ తినడం వల్ల, ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా, ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పెరుగుతుంది, ఇన్సులిన్ ఇంటాలరెన్స్ వస్తుంది.
సో అప్పుడు మనం లావ్ అవుతాం. చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు సార్ ఇదే సార్? సేమ్ థింగ్ ఫర్ కిడ్స్ ఆల్సో. సో ఫ్రూట్స్ పెద్ద మంచి ఫుడ్ ఏం కాదు, సార్ ఓపెన్లీ చెప్తున్నాను. ఇది ఫ్రూట్స్ పెద్ద మంచి ఫుడ్ ఏం కాదు. పర్టికులర్ జ్యూసెస్ సరే, ఒక ఫ్రూట్ అర ఫ్రూట్ ఓకే, కానీ ఫ్రూట్స్ హెల్దీ అని చాలా మంది కిలోలు లాగేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా హెల్త్ పాడైపోతుంటారు. ఓకే, పిల్లల్లో ఓవర్ వెయిట్ ఉండడానికి రీజన్స్ ఏంటి సార్? మన జంక్ అమ్మ, మనం తినే ఫుడ్ జంక్ ఫుడ్. ఏమి ఇస్తారు మీరు పిల్లలకి? పొద్దున్న లేవగానే బోర్న్విటా ఇస్తారు. వాట్ ఈస్ దట్? షుగర్. మీరు ఒక్కసారి మీరు తినే ఆహారాన్ని ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. మీరు ఏమైతే ఫ్లేవర్లు ఇస్తారో, పాలల్లో కలిపిస్తారు, అన్ని పౌడర్లు కలిపి, ఏముంది దాంట్లో? ఇట్స్ ఆల్ షుగర్. మాల్టోడెక్స్ట్రోస్ ఉంటుంది, ఇది ఉంటుంది, అదంతా షుగరే. సో మనం షుగర్ అనేది కార్బోహైడ్రేట్. మీరు షుగర్ బంద్ చేసేస్తే ఎవ్వరు లావు ఉండడు. ఎవ్వరు కూడా. షుగర్ అంటే మరి రొట్టె షుగర్ కాదనుకోవద్దు, రైస్ షుగరే, చపాతీ షుగరే, జొన్నలు షుగరే. సో షుగర్ అనేది తక్కువ చేస్తే, కార్బోహైడ్రేట్స్ తక్కువ చేస్తే ఎవరు లావు ఉంటారు. సార్ మీరు చెప్తున్నారు మెడికేషన్ అనేది చాలా తక్కువగా వాడితే బెటర్ అని చెప్పి, మరి అలాంటి సందర్భంలో ఆపరేషన్ లేకుండా మెడిసిన్ వాడకుండా నరాల నొప్పి అనేది తగ్గించుకోవచ్చా? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను మీకు, సపోజ్ నడుము నొప్పి ఉంది, నడుము నుంచి కాళ్ళు గుంజుతున్నాయి, వాళ్ళకి కాడల్ ఎపిడ్యూరల్ అని ఉంటుంది, నడుము దగ్గర ఇంజెక్షన్ ఇస్తాం. ఓకే, ట్రాన్స్ఫరామినల్ ఉంటుంది, అక్కడ ఇంజెక్షన్ ఇస్తాం. ఇట్లాంటి ప్రొసీజర్స్ వల్ల ఒక్క పెయిన్ కిల్లర్ వాడకుండా నొప్పి తగ్గుతుంది. అండ్ దీనికి టైం కూడా లేదు, ఇమీడియట్లీ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి. చాలా మంది కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులకి కీళ్ళ మార్పిడి ఒక సొల్యూషన్ అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది, కానీ అది కాదు. ఎందుకంటే కీళ్ళ మార్పిడి మీరు చేసుకుంటే మళ్ళీ 10 years కి, కొందరికి ఎర్లీగానే మళ్ళీ కీళ్ళు మార్చాలా. ఓకే, సో దానికంటే PRP, ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అనే ఒక థెరపీ ఉంటుంది. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, సపోజ్ మనకి ఇక్కడ దెబ్బ తాకింది, చర్మం ఓడిపోయింది, మీరేం చేయలేదు, అయినా ఆటోమేటికల్ కొంచెం రక్తం అవుతుంది, నల్లగా ప్యాచ్ ఫామ్ అవుతుంది, వారం రోజులు పొట్టులాగా ఫామ్ అవుతుంది, వారం రోజులు పొట్టు ఊడిపోయి లోపల చర్మం రెడీ అయిపోయింది. అంటే మనల్ని హీల్ చేసే శక్తి మన రక్తంలోనే ఉంది. ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా థెరపీ కూడా అదే. మన రక్తం తీసి, ఆ పేషెంట్ రక్తం తీసి దాంట్లో PRPని సెగ్రిగేట్ చేసి దాన్ని జాయింట్ లో వేస్తాము. దాంతో తొందర హీల్ అయిపోతుంది. సో పాడైపోయిన జాయింట్ కూడా హీల్ అయిపోతుంది. దాంతో పాటు వేరే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, లూబ్రికెంట్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఇస్తున్నారు ఈ మధ్యలో. ఇదంతా టైమ్ న్యూరో కేర్ లో డాక్టర్ పావని గారు చేస్తారు. సో నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఈ కీళ్ళ నొప్పులు, వాటికి షీజ్ ఏ స్పెషలిస్ట్, షీజ్ ఏ పెయిన్ ఫిజిషియన్. సో తను మా వైఫే, తను ఇంజెక్షన్స్ ఇస్తుంది. అండ్ ఐఎమ్ సీయింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఫర్ లాస్ట్ 1.5 year నుంచి పనిచేస్తున్నాను నా దగ్గర. అందరు పేషెంట్స్ ఆల్మోస్ట్ 99% ఇంప్రూవ్ అయిపోయారు. సో డెఫినెట్లీ రిజల్ట్ ఈస్ వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ మనం జాగ్రత్త పడితే, ప్రాపర్ గా మనిషి ఉంటే, తినాల్సింది తిని, చేయాల్సిన పనులు చేసి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకొని, ఇంకా రోగాలు తగ్గించుకొని ఉంటే ఒక్క గోళీ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఒక్క గోళీ కూడా అడ్వైస్ చేయను పేషెంట్స్ కి. అది అవసరం కూడా లేదు. ఓకే, గ్రేట్ సార్, సూపర్ సార్. నిజంగా అంటే ఇది ఒక కొత్త రకంగా ఈ పెయిన్ఫుల్ తగ్గించడానికి ఇమ్మీడియట్ గా దొరికేట. డెఫినెట్లీ ఇమీడియట్లీ పెయిన్ రిలీఫ్ అవుతుంది. నడుము నొప్పి వీటికైతే ఇమీడియట్ రిలీఫ్ ని చూస్తాను. సార్ నిజంగా సూపర్ సార్. చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము ఈ రోజు మీతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. నరాల బలహీనత కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, తలనొప్పి, నడుము నొప్పి, ఇలాంటి BP, షుగర్, కొలెస్ట్రాల్, తెలియని చాలా విషయాలు అయితే మన పబ్లిక్ అయితే ఈరోజు తెలిసిపోయిందని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఇప్పటివరకు డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా. ఇప్పటివరకు జరిగిన ఈ ఇంటరాక్ట్ లో పబ్లిక్ కి ఉండేటువంటి సమస్యల పైన అనేక విషయాలను అయితే ఈరోజు ఈ చర్చలో తెలుసుకున్నాము. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలి అనుకుంటే డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలు, మీకు సంబంధించిన ఎన్నో అనుమానాలు క్లియర్ చేసుకోవాలి అంటే, సజెషన్స్ కావాలి అంటే ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.